హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే ఊతప్పం చేసుకుందామండి. అది అందరూ ఇష్టపడతారు, పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఊతప్పం కోసం మనము తగినంత దోసపిండిని తీసుకున్నామండి. మనం స్పెషల్గా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. దోసపిండినే మనం ఊతప్పంగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల చక్కెర, 1 స్పూన్ జీలకర్ర వేసి, అర స్పూను వంట సోడా వేసి, కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఊతప్పం వేసుకుందాం. ఊతప్పం కోసం 3 గరిటెల పిండి వేసుకుందాం. దోశలా పల్చగా కాకుండా మందంగా వేసుకోవాలండి. దానిపై ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లుకుందాం. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, తురుముకున్న క్యారెట్ వేసుకుందాం. పైనుంచి కాస్త కొత్తిమీర, కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం. గరిటెతో ఒకసారి నొక్కుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఊతప్పానికి ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చుట్టూరుగా కూడా వేసుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిందేమో చూద్దామండి. ఊతప్పం రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో సింపుల్గా ఈజీగా ఊతప్పం రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో పెట్టిన అన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.